సుబ్రహ్మణ్య స్వామి, గణేశుడు, లక్ష్మీ నరసింహస్వామి, రామయ్య అందరూ కొలువై ఉన్నారండి. అండ్ మరొక పక్క నాగదేవతలు, నవగ్రహాలు అన్ని మనం చూడొచ్చు ఫ్రెండ్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందామండి. నిజంగా చెప్పాలంటే ఇక్కడ పూజారులు కూడా భక్తుల్ని చాలా బాగా ట్రీట్ చేస్తున్నారండి. మంచిగా అర్చన కూడా చేశారు. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ అలాగే అయ్యవారిని పర్మిషన్ అడిగి స్వామివారి వీడియో కూడా తీసానండి. మీరందరూ దర్శించుకుంటారని. జస్ట్ ఒక 5 సెకండ్స్ వీడియోని. గుడి మా ఊరు ప్రొద్దుటూరులోనే ఉన్నప్పటికీ చరిత్ర తెలియదండి. అంటే చాలా సంవత్సరాల క్రితం వచ్చాను టెంపుల్కి. అండ్ నేను 2nd క్లాస్లో అలా ఉన్నప్పుడు మేము రామేశ్వరంలోనే ఉండేవాళ్ళము. సో అప్పుడు ఈ గుడి చుట్టూ ఆడుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళం. అండ్ అప్పట్లో ఇక్కడ ఫారినర్స్ కూడా వచ్చి ఫొటోస్ తీసుకోవడం నాకు బాగా గుర్తుంది. స్వామివారి తిరునాళ్ళ చాలా చాలా ఘనంగా జరుగుతుందండి. అండ్ నేను నా ఫ్యామిలీ రీసెంట్గా గుడికి వచ్చామండి. అప్పుడే నాకు స్వామివారి గుడి గురించి చరిత్ర తెలిసింది. మా అమ్మ నాన్న రీసెంట్గా కాశీ